హలో అండి, అందరికీ నమస్తే. నేను శ్రీనాథ్, కీర్తి వర్సెస్ కన్సల్టెన్సీ నుంచి. యూరోపియన్ కంట్రీస్ గురించి కొన్ని ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అది కూడా నేను ఇక్కడికి వచ్చి తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిజంగానే మన ఇండియన్స్కి ఇక్కడ నుంచి కంపెనీస్ జాబ్ ఆఫర్ చేస్తాయా, అలాగే ఇక్కడ జాబ్స్ ఉన్నాయా, ఉంటే ఈ వర్క్ పర్మిట్స్ అన్నీ కూడా ఒరిజినల్గానే ఉంటున్నాయా అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, మేము 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, మాకు ఇంతవరకు ఎటువంటి రిజల్ట్ రావట్లేదని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఎవరు కానీ అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్కి జాబ్ ఆఫర్ ఎవరు చేయరండి. ఒక స్కిల్ ఎంప్లాయ్మెంట్కి మాత్రమే మన కొన్ని కంపెనీస్ జాబ్ ఆఫర్ చేస్తాయి. 90% మొత్తం ఫేక్ వర్క్ పర్మిట్సే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మన జనాలు ఇండియాలో. మేము ఆ కన్సల్టెన్సీ కట్టాం, ఇక్కడ కట్టాం, అక్కడ కట్టామని చెప్పి తిరుగుతూ ఉన్నారు. సో ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళది కూడా తప్పు లేదు అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకనంటే ఈ అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ ఉన్న కంపెనీలు వాళ్ళ టైంని, వాళ్ళ మనీని వేస్ట్ చేసుకొని ఒక ఇండియా నుంచి ఇక్కడికి అన్స్కిల్డ్ ఒక ఫ్రూట్ ప్యాకింగ్ చేయడానికో, ఒక ఫ్రూట్ తీయడానికి కోసమో, అలాగే ఒక వేరే రోజులలో ఒక వస్తువుని ప్యాక్ చేయడానికో ఇంత పెద్ద స్కిల్ని వాళ్ళు ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇలాంటి వాటికంతా మనమే ఎదురెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. సో ఇక్కడున్న ఏజెన్సీలు ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి, సో మేము ఇక్కడ నుంచి ఇంతమంది మ్యాన్ పవర్ ఇస్తామని చెప్పి మనం డబ్బులు పే చేసి మనం కొనుక్కుంటున్నాం ఆ వర్క్ పర్మిట్ని. ఈ వచ్చిన వర్క్ పర్మిట్స్లలో ఎన్ని ఒరిజినల్ ఉన్నాయి, ఎన్ని డూప్లికేట్ ఉన్నాయని సమస్య. సో ఇలా జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ ఉన్న ఎంప్లాయర్స్ ఎవరు అన్స్కిల్డ్ వాటికి జాబ్ ఆఫర్ అయితే చేయరు. ఇది నాకు తెలిసిన విషయం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తాను. జాబ్ ఆఫర్ చేయరు అంటే వచ్చినవన్నీ దొంగ వర్క్ పర్మిట్లు అంటే కాదు, మనం బలవంతంగా వెళ్ళి కొనుక్కుంటున్నాం అంతే. సో కొన్ని కంపెనీస్ స్కిల్ వాళ్ళకి ఆఫర్ చేస్తాయి. టెక్నీషియన్స్ ఇప్పుడు లైక్ స్లోవాకియా చూసుకుంటే కార్ మెకానిక్స్ కానివ్వండి, అది కూడా యూరోపియన్ స్టాండర్డ్స్ స్కిల్ ఉన్నవాళ్ళు. అలాగే కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో అన్ని టెక్నీషియన్స్ తీసుకుంటారు. అలాగే ప్లంబర్సు, ఎలక్ట్రీషియన్స్, నెక్స్ట్ కార్పెంటర్స్, ఇలాంటి వాటికి ఇక్కడ డిమాండ్ ఉంటుంది. వాళ్ళు నిజంగా వచ్చినా కూడా మినిమం 2 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ అన్స్కిల్డ్ మీద వస్తే వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉంటారా, ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకుంటారంటే అది కూడా లేదు. మన సౌత్ వాళ్ళు 90% వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ 100 మంది వస్తే 90 మంది వెళ్ళిపోతారు, 10 మంది మాత్రం ఉంటారు ఇక్కడ. ఇది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుంది. అదే నార్త్ నుంచి ఎవరైనా వస్తే వాడు పిఆర్ తీసుకురన్నా వెళ్తాడు ఇంటికి, లేకపోతే పాస్పోర్ట్ తీసుకురన్నా వెళ్తాడు ఇంటికి. అంతవరకు ఇక్కడ ఇంటికి వెళ్ళదు. ఇక్కడ ఏది ఉన్నా వాడు పని చేస్తూ ఉంటుంది. సో ఇకపోతే ఇక్కడున్న వర్క్ పర్మిట్లు ఒరిజినల్గా వస్తున్నాయా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు తెలిసిన విషయం కూడా చెప్తాను. ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళది కూడా ఎందుకు తప్పులేదని నేను అంటున్నానంటే, హైదరాబాద్లో కానీ కొన్ని జగిత్యాల, కరీంనగర్, కొన్ని డిస్ట్రిక్ట్స్లలో ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా తెలియదు, వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు కూడా తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ముంబైలో ఉన్నానో, ఢిల్లీలో ఉన్నానో, లేకపోతే ఇక్కడ ఉన్న మన తెలుగు అన్నో ఎవరినో పట్టుకొని ఈ వర్క్ పర్మిట్లు అనేది ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని అంటే, ఇప్పుడు పోలాండ్ ఉంది, పోలాండ్, స్లోవాకియా, క్రొయేషియా, సో హంగేరీ, ఈ కన్సల్టెన్సీ చూసినా కూడా ఈ కంట్రీల గురించి వర్క్ పర్మిట్లు ఉన్నాయని చెప్తారు. నువ్వు ఢిల్లీకి అడుగు, ముంబైకి అడుగు, ఎక్కడన్నా అడుగు, ఈ కంట్రీల పేర్లే చెప్తారు. సో ఇక్కడ ఏమైతే ఇక్కడ ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఈ వర్క్ పర్మిట్లు తీసుకుంటారు, పాపం మీ అక్కడ నుంచి డబ్బులు కడతారు. ఇక్కడ జరిగే లేట్ గురించి చెప్తున్నాను నేను. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు నేను జస్టిఫై చేయట్లేదు. ఇది ఎట్ట తిరిగి మనం ఖాళీగా ఉంటాం కాబట్టి మనం జస్టిఫై చేసుకుంటాం జనాలు మనం ఈజీగా.
కాబట్టి వీళ్ళు ఇక్కడ డబ్బులు కడతా ఉన్నారు. ఇక్కడ డబ్బులు కట్టి వర్క్ పర్మిట్ ప్రాసెస్ అయ్యి బయటకు రావడానికి ఒక 2 to 3 months టైం పడుతూ ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ హ్యూజ్ క్రౌడ్ వల్ల అపాయింట్మెంట్ దొరకడం లేదు. సో ఈ అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏమంటాడు, వీడు మన దగ్గర కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర డబ్బులు కట్టంగానే పొద్దున్నే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి వాడు పని కూడా చేయడు, ఖాళీకి తిరుగుతూ ఉంటాడు. సో వర్క్ పర్మిట్ వచ్చిందిరా బాబు, మరి అపాయింట్మెంట్ లేవంటే అవన్నీ నాకు తెలియదు, నాకు డబ్బులు కావాలంటారు. సో ఇక్కడ మిస్టేక్ జరుగుతూ ఉంది. సో ఈ వర్క్ పర్మిట్ తెప్పించినాం కదా, మరి దీనికి ఇంత ఖర్చు అయింది కదా అని చెప్పి కన్సల్టెన్సీ వాడు అంటే ఇది ఫేక్ అంటాడు. ఎంబసీ దీన్ని ఎట్లా జస్టిఫై చేయాలి ఈ కన్సల్టెన్సీ వాళ్ళు? సో ఇక్కడ ఈ కన్సల్టెన్సీ వాళ్ళ మీద ఇది ఒక ముద్ర పడుతుందని అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇది. ఇకపోతే ఈ అన్స్కిల్డ్ వాళ్ళకి ఇక్కడ ఉన్న ఎంప్లాయర్స్ ఎవరు జాబ్ ఆఫరు ఎవరని చెప్పాను కదా. ఇంకొకటి నేను కొన్ని వీడియోలు కూడా నేను చెప్పడం జరిగింది, వచ్చే ముందు స్కిల్ నేర్చుకోండి. ఎవరైనా సరే కన్సల్టెన్సీ దగ్గర యూరోప్ రావడానికి అని చెప్పి డబ్బులు కడితే 3 నెలలు టైం ఉంటుంది, 4 నెలలు టైం ఉంటుంది. ఈ 3-4 నెలల్లో కనీసం ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ అంటే కష్టం, కానీ కనీసం ప్లంబింగ్ అన్నా నేర్చుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు లైఫ్ ఉంటుంది, మీకు మంచి శాలరీస్ వస్తాయి. ఆ పని చేయరు. ఇకపోతే ఫోర్క్ లిఫ్ట్ నేర్చుకోవచ్చు, అది నేర్చుకోరు. సో అదేమన్నా మనం నేర్చుకోమని చెప్తే వీడికి ఏం తెలియదు అన్నట్టు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 90% మన ఇండియాలో ఈ ఫేక్ వర్క్ పర్మిట్ల మీదనే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు జనాలు. యూరోప్ కంట్రీస్లో ఈ 29 కంట్రీస్లో మీరు ఎక్కడైనా చూడండి, ఒక 5-6 కంట్రీల పేర్లే చెప్తారు ఏ కన్సల్టెన్సీ వాడైనా సరే. ఇండియాలో కొన్ని ఎన్ని కన్సల్టెన్సీ అన్నీ కూడా ఇవే ఉన్నాయని చెప్తారు. ఎంతమందికైనా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది? కొంతమంది ఎంప్లాయర్స్ మన ఇండియా నుంచి అసలు తీసుకోరు ఇక్కడ, ఇది ఒకటి. ఇకపోతే నేను కూడా కొన్ని వీడియోలో పెట్టాను, టూరిస్ట్ వీసా మీద వస్తే ఇక్కడ జాబ్స్ ఉంటాయా? 100% ఉంటాయి. ఎందుకు ఉంటాయనంటే ఒక ఫ్రూట్ ప్యాక్ చేయడానికి, లేకపోతే వేరే రోజులలో ఏదో క్లీనింగ్ చేయడానికో మన ఇండియా నుంచి పిలిపించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి జాబ్ ఆఫర్స్ ఇస్తారు. సో 1 నెలనో 2 నెలనో వాళ్ళకి జాబ్ ఆఫర్స్ ఇస్తారు, వాళ్ళకి శాలరీస్ ఇస్తారు. అంతేగాని మన ఇండియా నుంచి అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ని ఇక్కడ తీసుకురావడానికి డిమాండ్ అనేది చాలా ఒక తక్కువ మోతాదులోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫేక్ నడుస్తూ ఉంటాయి. కొన్ని కన్సల్టెన్సీలు తెలుసో తెలియకో ప్రామిస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 10% ఒరిజినల్గా నడుస్తూ ఉంది. అది ఎవరి దగ్గర నడుస్తుంది ఏంటో మీరు కనుక్కొని ప్రాసెస్ చేసుకోండి, ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో అది కొంతమంది వీడియోస్లో కూడా నేను చూస్తూ ఉంటాను, ఈ జాబ్ బ్యాంక్ ఉంటుంది, లేకపోతే యూరో పోర్టల్ ఉంటుంది, దీనిలో అప్లై చేసుకోండి, అది ఇవన్నీ సొల్లు కబుర్లు. ఈ దాంట్లో మీరు ఎన్ని రెజ్యూములు పెట్టుకున్నా అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్కి ఓడి జాబ్ ఆఫర్ చేయరు. ఇక్కడ ఉన్న ఎంప్లాయర్స్కి నిజంగా చెప్పాలంటే ఒక ఫారిన్ వర్కర్ని ఎలా పిలుచుకోవాలనేది కూడా తెలియదు వాడికి. ఇక్కడ ఉన్న కంపెనీస్కి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీకి అప్పచెప్తారు. కాబట్టి ఇవన్నీ కొన్ని రియాలిటీస్ మీరు చెక్ చేసుకొని జెన్యూన్ కన్సల్టెన్సీ దగ్గర అప్లై చేసుకోండి అండి. ఇకపోతే కొంతమంది ఉచిత సలహాలు చాలామంది ఇస్తూ ఉంటారు, కన్సల్టెన్సీలు అవసరం లేదని. అసలు మీరు సొంతంగా ఎవరన్నా అప్లై చేసుకొని రావడం అనేది అసాధ్యం అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకొని మరి చెప్తా ఉన్నాను. ఎవరైనా అప్లై చేసుకుంటే జెన్యూన్ కన్సల్టెన్సీనా కాదా, వర్క్ చేస్తున్నారా లేదా, చేస్తే కొంచెం ఓపిక బట్టి అప్లై చేసుకొని వీడికి రండి. అంతేగాని ఇలా స్కిల్ నేర్చుకోకుండా త్వరగా ఇక్కడికి వచ్చేస్తే ఉపయోగం లేదు, మీరు ఇబ్బంది పడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇలా అనిపించింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఇదేనండి, అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఎవరికైనా కొన్ని ఫేక్ వర్క్ పర్మిట్లు ఇవన్నీ ఉన్నాయని అంటే కూడా కొంచెం వెరిఫై చేసుకొని ప్రాసెస్ చేసుకోండి. అందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ.